హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసి యూట్యూబ్ ఛానల్. సింపుల్ అండ్ టేస్ట్గా చేసుకునే పుట్టుకూర శనగపప్పుని ఎలా చేస్తానో చూసేయండి. సో ప్లీజ్ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం శనగపప్పుని శుభ్రంగా కడిగేసి శనగపప్పును అయితే ఇలా ముందుగానే ఉడకబెట్టి పెట్టుకోవాలి. శనగపప్పు ఉడుకుతూ ఉంటుంది కదా, అంతలోపు మనం ఒక గుండె తీసుకొని అందులో ఒక 7 పచ్చికాయలని ఇలా చుంచి వేసేసుకోవాలి. పచ్చికాయలు వేసేసుకున్నాక శుభ్రంగా కడిగిన పుంటికూర కూడా వేసేసుకోవాలి. పొట్టుకూర అంతా వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు పుంటికూరని ఒక 2 నిమిషాలు మంచి దగ్గరికి అయితే ఉడకనివ్వాలి. ఇలా పుంటికూర ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోనే మనము ఒక 2 టమాటాలు కోసుకొని వాటిని కూడా వేసేసి కొంచెం పసుపు అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఈ 2 వేసేసి మంచిగా బాగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు మనం టమాటా వేసాం కాబట్టి పచ్చికాయలు కూడా దాంతోపాటే ఉడికిపోతాయి. ఎందుకంటే పచ్చికాయలు తొందరగా ఉడకలేవు కదా, మనకి పుంటికూర తొందరగా ఉడికిపోతుంది కానీ పచ్చికాయలు అంతా తొందరగా ఉడకవు. సో అదంతా మంచి బాగా మిక్స్ చేసి టమాటా అంతా ఇలా మంచి దగ్గరికి అయ్యాక ఉడకబెట్టుకున్నాం కదా, చూశారు కదా పచ్చికాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. సో ఇలా అన్ని మనకి పుంటికూర పచ్చికాయలు టమాటా అంతా ఇలా మంచిగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు గుత్తితోటైనా లేదా మ్యాష్తో అయినా మెత్తం అన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇలా అంతా మంచి మెత్తం మ్యాష్ అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా అలా శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, సో ఆ శనగపప్పును కూడా నీళ్ళతో సహా ఇందులో వేసేయాలి. అప్పుడైతేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ శనగపప్పును కూడా మనం మెత్తగా ఇలా ఒక్కసారి మంచి మెత్త మ్యాష్ చేసేసుకోవాలి. శనగపప్పు పుంటికూర అంతా ఇలా మంచి మెత్త మ్యాష్ అయిపోయాక ఇప్పుడు గంట తీసుకొని ఒకసారి బాగా మంచి మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా పుంటికూరలో శనగపప్పు కలిసిపోయేలాగా ఎంత మంచి మెత్త మ్యాష్ చేసేసుకున్నామో. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఇప్పుడు చిన్న నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడి అవుతుంటేనే ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఒక 2 పావులు నూనె పోసుకొని ఆ నూనె కూడా జర మంచి వేడి కావాలి. సో నూనె వేడి అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆవాలు వేసుకోవాలి, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు కూడా ఇలా నూనెలో వేగుతూ ఉండాలి. ఇలా జీలకర్ర ఆవాలు నూనెలో వేగుతుండగానే ఇప్పుడు దీంట్లో మనం ఒక 4-5 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా నూనెలో బాగా వేగనివ్వాలి. ఎల్లిపాయలు అలా వేగడం వల్ల అవి మనకి ఒట్టిగా తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎల్లిపాయలు అలా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చిలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నూనెలో బాగా వేగిపోయాక ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పుంటికూరలో వేసుకోవడమే. అంతే, చూశారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్ట్గా చేసుకుని శనగపప్పు పుంటికూర ఎలా రెడీ అయిపోయిందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.